నిన్న మొన్న న్యూస్లో మీరు చూసి ఉంటారు, ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇష్యూ ఒకటి కొంత అది ఎలా జరిగిందనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు. ఒక 3-4 డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ, అంటే మన దగ్గర కోళ్ళ ఫారాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలియదు, బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేసాము, అందరికి టెస్టులు చేసాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరూ నెగిటివ్ ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. ఏదేమైనా ఈ ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం శుభ్రంగా హైజీనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు.